ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నా దగ్గర 10 హార్డ్ డిస్క్లు ఉన్నాయి, దీనికి సంబంధించిన కథ అంతా చాలా ఉంది అని అన్నాడు అనేది మీరు చేస్తున్న ఆరోపణ. అవునండి. అప్పటికి రేప్ కేసు అలిగేషన్ రాలేదు, ఈ రచ్చంతా లేదు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పాడు వాళ్ళ దగ్గర? భయాందోళనకు గురి చేయడానికి. ఇప్పుడు అతను ఒకటి ఫిక్స్ అయిపోయాడు. అంటే వాళ్ళు ఆ ఛానల్ వాళ్ళు ఈ బాధితురాల గురించి అడిగారు ఏమన్నా క్వశ్చన్? ఏ సందర్భంలో ఆ మాట అన్నాడు? దీనికి సంబంధించింది అసలు ఏం జరుగుతుంది, మీ సినిమా ఉంది కదా, మీ సినిమా ఎందుకు ఆగింది అని అడిగారు. అడిగితే అదొక పెద్ద హిస్టరీ ఉంది, దానికి చాలా ఉంది, అది మీకు తర్వాత చెప్తాను ఇంటర్వ్యూ తర్వాత అంటున్నాడు. ఏమున్నా ఉంటే అతని దగ్గర నిజాయితీ ఉంటే అతని ఇంటర్వ్యూలో ఎందుకు చెప్పలేదు సార్ ఆ రోజు బయటకు వచ్చి? ఇదే యూట్యూబర్లని 30 మందిని 50 మందిని అతను ఉండే హోటల్స్కి, స్టార్ హోటల్స్కి పిలిపించి మాట్లాడుకొని వీళ్ళ గురించి బ్యాడ్ స్ప్రెడ్ చేస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తాము, ఇదిగో చూడు అని చెప్పి వాళ్ళకి సంబంధించి అన్నీ పెట్టి తన వీడియోలు అవన్నీ చూసి రాక్షసానందం పొందుతుంటే వీళ్ళందరూ అది తట్టుకోలేక, బాధను తట్టుకోలేక బయటకు వచ్చాం సార్. మీరు ఇందాక అనుకున్నారు కదా, మీరు అన్నారు ఇందాక విక్టిమ్ ఎందుకు ఒప్పుకుంది, అంత ఈజీగా పెళ్లికి ఒప్పుకుందంటే, సార్ నీకు సంబంధించిన వీడియోలు ఆడియోలు ఉన్నాయి, ఇవన్నీ నీకు తీసాము అని చెప్పి అమ్మాయిని బెదిరిస్తే భయపడరా సార్? ప్యానిక్ అవ్వరా? నువ్వు పెళ్ళి అనగానే ఆనందంగా పట్టుకుంటారా సార్? లేదు సార్, దానికోసం చాలా పెద్ద డ్రామా నడిచింది. తండ్రి రంగంలోకి దిగాడు, సాయంత్రానికి కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చి, లేదు మనిద్దరం కలిసే ఉందాం, కలిసి చేసుకుందాం, మనిద్దరం కలిసి జర్నీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి తినని నమ్మకం కలిగించి ఎలా అయినా సరే అతనికి కావాల్సిన పనులన్నీ చేయించుకున్న తర్వాత అప్పుడు స్క్రిప్టెడ్గా తనని ఎలా బ్యాడ్ చేయడానికి కావాలి అనుకున్న అన్ని సాక్ష్యాలు రెడీ చేసుకున్న తర్వాత పోండి బయటకు అని చెప్పి మమ్మల్ని తోసేసిన పరిస్థితి సార్ మాది. ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి సార్? మీడియాని మేనేజ్ చేస్తున్నాడు, సిస్టమ్ని మేనేజ్ చేస్తున్నాడు. ఎంతమంది ఎన్ని అలిగేషన్స్ వచ్చి అందరూ మమ్మల్ని అడిగారు, మీరు నష్టపోయారు, బయటికి రండి, వచ్చి మాట్లాడినంటే మాట్లాడే ధైర్యం లేదు సార్. ఎక్కడి నుంచి ఏం చేస్తారో తెలీదు. ఎవరు సపోర్ట్ చేస్తారు సార్ మాకు? ఇప్పుడు బయటకు వచ్చి మీరు అడిగారు 1.5 year తర్వాత ఎందుకు వచ్చారంటే ఏం చెప్పాలి? మీరు చెప్పండి, ఏం చెప్పమంటారు? ఎన్ని రోజులు ఈ ప్రెషర్లో బతుకుతా? సూసైడల్ థాట్స్ వస్తున్నాయి నాకు అని చెప్పి ఆ బెదిరింపులకు తట్టుకోలేక నేను మెసేజ్ కూడా పెట్టిన పరిస్థితి. నా వల్ల కావట్లేదు ఇదని. మెసేజ్లు ఉంటే చూపించండి. మీరు హర్ష సాయికి పెట్టారా? పెట్టాను సార్, మార్చిలోనే పెట్టాను. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు. ఎవరికి చెప్పుకోలేను, ప్రూఫ్లు లేకుండా చేస్తాడు. ఏం చేసినా ఎలా చెప్పుకో? నా చుట్టుపక్కల అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎవరు డైరెక్ట్గా మాట్లాడడానికి రెడీగా లేరు. ఏదంటే చెప్పండి అంటే ఫోన్లో కాదు, మీరు రండి కూర్చొని మాట్లాడదాం. ఎవరెవరింటికి ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ప్రతిదీ నోటెడ్ సార్. స్టార్ హోటల్లో పబ్లిక్గా పిలిచి కలుస్తున్నాడు. అడిగితే నేను మీకోసమే కలిసానని మీరు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? బయటికి వెళ్ళి ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆవేదన మీ కన్నీళ్ళకి విలువ ఉందండి. ఖచ్చితంగా మీ మాట ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొకటి అండి, ఆ బెదిరింపుల్లో ఆంధ్రాలో అడిగింది కూడా ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదండి. అది ఏంటంటే సహజంగా జనాల్లో వచ్చే డౌట్. అది నేను ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే ఇన్నాళ్ళ తర్వాత ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి అనేది సహజంగా ఎవరికైనా వచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, సరే మిత్రాని అతను బ్లాక్మెయిల్ చేశాడు, బెదిరించాడు అనుకో, కో ప్రొడ్యూసర్గా ఉన్న మిమ్మల్ని ఎందుకు హెరాస్ చేశాడు సార్? ఇప్పుడు మీరు సూసైడ్ చేసుకునే వరకు ఎందుకు వెళ్ళారు? మిత్ర అనే కాన్సెప్ట్ని అతనికి సంబంధించిన ప్రూఫ్ అన్నింటిలో అతను చేతిలో పెట్టుకున్నాడు సార్. అమ్మాయి కంప్లీట్గా బయటకు రాలేని స్టేజ్కి వచ్చేసింది. అమ్మాయి అంత భయాందోళనకు గురైంది. ఎందుకంటే సార్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి ఒక మాట మాట్లాడుతుంది అని అంటే ఎంత నమ్మకం ఉంటే అంత క్లోజ్గా మాట్లాడతారు సార్. ఒకవేళ మీరు మాట్లాడింది నిజమనుకోండి, స్క్రిప్ట్ ఏదని అనుకోండి, ఎందుకు మాట్లాడతారు? అంత గంటలు మాట్లాడి వందల గంటలు నిన్న లాయర్ గారు చెప్తున్నారు సార్ డైరెక్ట్గా లైవ్లో 100 ఆడియోలు ఉన్నాయి మా దగ్గర అని. నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే నేను పెళ్లి చేసుకుంటానన్నా, నేను చేశానా, ఏం చేశాను, అది చేశానని క్వశ్చన్ అడిగి పెట్టచ్చు కదా సార్. ఇప్పుడు అది కూడా అది చెప్తే దానికి సంబంధించిన ఆడియో రేపు రెడీ చేసుకుని నేను చెప్పానని మార్పింగ్ చేసి పెడతాను. బాలాగారు నేను అంటుంది ఏంటంటే, సో ఇదంతా కాన్వర్సేషన్ బిట్వీన్ బాధితురాలు అండ్ హర్ష సాయి మధ్యలో మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాడు అని అంటున్నారు. మీరు ఇందాక హోటల్లో హెరాస్ చేశాడు అని అంటున్నారు. తర్వాత మీరు అతనికి మెసేజ్ కూడా పెట్టాను, నీ వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అని మీరు ఒక మెసేజ్ పెట్టాను అన్నారు. మీరు ఎందుకు అంత సఫర్ అయ్యారు అని? సార్ సినిమా ప్రాజెక్టులో అందరూ ఇరుక్కుపోయి ఉన్నాం సార్. ఒక పక్కన అమ్మాయి వీడియోలు రిలీజ్ చేస్తానని భయపెడుతున్నారు, ఆడియోలు బయట పెడతాము, ఫోటోలు బయట పెడతాము, రాయండి, చేసి ఇచ్చేయండి, మీకు మాకు కట్టండి, ఎట్లా అవుతుంది సార్? ఒక అమ్మాయి మెసేజ్ ఉందా? ఉంది సార్. సరే ఏమైనా చూపించగలుగుతారు? ఏమైనా ఇబ్బంది లేకపోతే చూపిస్తాను. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నది ఏదైతే హర్ష సాయి హీరోగా, బాధితురాలు హీరోయిన్గా ట్రైలర్ ఏదైతే లాంచ్ అయిందో ఆ మెగా లోడాన్ అనే సినిమాకి కో ప్రొడ్యూసర్. సో మిత్రా శర్మకి అసలు మీకు మిత్రా శర్మకి మధ్య రిలేషన్ ఏంటండి? మీకు ఎట్లా ఆవిడ పరిచయం? ఆవిడ నాకు చాలా సంవత్సరాల క్రితమే పరిచయం సార్. మ్యూచువల్ ఫ్రెండ్స్, చాలా మంచి అమ్మాయి. నేను అప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆమె ఆదుకొని
తన దగ్గర ఉన్న డబ్బులతో నాకు అవకాశం ఇస్తేనే నేను బిజినెస్ పెట్టుకొని మేము ముందుకు వచ్చాం సార్. నిజంగా చాలా మందికి సహాయం చేసే నిజమైన మనిషి సార్ తను. అవును, ఇప్పుడు మెగాలోడానికి ట్రైలర్ లాంచ్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటారండి మీరు? ఆ డబ్బులన్నీ మీవేనా, బాధితురాలివా? బాధితురాలివి ఉన్నాయి, నావి ఉన్నాయి. కొంతమంది నా మంచి ఫ్రెండ్స్, మా వెల్ విషర్స్, వాళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేసి వాళ్ళని వెనకాల నుంచి వెళ్ళి కలిసి వాళ్ళని పట్టుకొని ఇది నాకు ఇచ్చేయండి, ఇవి రైట్స్ ఇచ్చేయండి అంటే, కొంతమంది అయితే అసలు వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు సార్. అందరిని డైరెక్ట్గా కలవడానికి అప్రోచ్ అవుతున్నాడు, అవసరమైతే బెదిరింపులకు దిగుతున్నాడు. ఎవరు బయటికి రావడానికి కూడా అట్లా బెదిరించారా? బెదిరించాడు సార్. ఎవరు బయటికి రావడానికి రెడీగా లేరు సార్. అసలు అంత భయపడుతున్నారు ఇతనికి. ప్రొడ్యూసర్ ఆవేదన చూడండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక అతన్ని పెట్టి ఏదైనా లాభాలు వస్తాయని సినిమా మొదలు పెడుతుంటారు ఎవరైనా సరే, అది కూడా వ్యాపారమే కాబట్టి. సో ఒక యంగ్స్టర్ ఒక కొత్త సినిమాని సొంత డబ్బులు పెట్టి, అప్పులు చేసిన డబ్బులు, సొంత ఆస్తులను పెట్టిన డబ్బులతో హర్షసాయి హీరోగా పెట్టి, ఇతనైతే పాపులర్ కాబట్టి ఇతని ద్వారా సినిమా తీస్తే బాగా నడుస్తాయి, లాభాలు వస్తాయన్న ఉద్దేశంతో ఒక ప్రొడ్యూసర్గా చిన్న వయసులో, ఎంత ఉంటుందండి మీ వయసు? 35 ఇయర్స్లో అతను ప్రొడ్యూసర్గా బాధితురాల్ని తీసుకెళ్ళి హర్షసాయిని కలిసి మెగాలోడాన్ అనే ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ని సొంత ఖర్చుతో మొత్తం దాన్ని లాంచ్ చేయించారు. అతనితో సినిమా స్టార్ట్ చేసే క్రమంలో వచ్చిన ఇబ్బందుల్లో కో ప్రొడ్యూసర్ కూడా నలిగిపోయాడు. ఎంతంటే ఆయన స్టూడియోలో కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు పబ్లిక్గా. ఎందుకంటే ఆ కర్మ, ఒక ప్రొడ్యూసర్ పాపం సొంత డబ్బులు, కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి నిన్ను హీరోగా పెట్టి సినిమా తీసే ప్రయత్నం చేసినందుకు వాళ్ళు ఏడవాలి పబ్లిక్గా. చూశారు కదా, అతని కన్నీళ్ళకి అబద్ధం ఉండదండి. అబద్ధపు కన్నీళ్ళు ఎప్పుడు కూడా రావు. ఒక మనిషి ఇంత పబ్లిక్గా ఒక స్టూడియోలో ఏడవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? ఆ కర్మ ఎందుకు వచ్చింది? ఇదే మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. హర్షసాయి అనుచరులు కూడా దీన్ని వాచ్ చేస్తుంటారు బహుశా, ఎందుకంటే అతను వ్యతిరేకంగా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు ఆటోమేటిక్గా. మీరు చూడాలి, ఎవరైతే దీన్ని వాచ్ చేస్తున్నారో హర్షసాయి మనుషులు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద టీవీలన్నీ కూడా ఒక పెద్ద ఆఫీస్ నిండా పెట్టుకుని రికార్డింగ్ చేసుకుంటూ ఉంటారు కదా హర్షసాయి అనుచరులంతా, మీరు అతని కన్నీటి ఆవేదన కూడా చూడాలి. ఎందుకు ఈ కర్మ? మీ హీరోని పెట్టి, మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీసినందుకు ఒక ఆయన ఏడుస్తున్నాడు పబ్లిక్గా, వేధింపులు భరించలేక. ఒకసారి మెసేజ్ ఉందండి, దొరికిందా? నేను సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాను అని హర్షసాయికి నేరుగా ఒక కో ప్రొడ్యూసర్ మెసేజ్ పెట్టాడు అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి అర్థం చేసుకోండి. తాను కోట్లాది రూపాయలు పెట్టి సినిమా తీయాలనుకుని ఎవరినైతే హీరోగా పెట్టుకున్నాడో అదే హీరోకి ఒక ప్రొడ్యూసర్ మెసేజ్ పెట్టాడు, నీ వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాను అని. మీకు అర్థం కావటానికి పదే పదే దీన్ని గ్రిల్ చేస్తూ ఉన్నాం. ఒకసారి మెసేజ్ దొరికితే ఒకసారి చెప్పండి, నేను అది మీకు పంపిస్తాను సార్. ఒక ప్రొడ్యూసర్, ప్రస్తుతం మన ముందు ఉన్నది ప్రొడ్యూసర్, పక్కన ఉన్నది నాగూర్ బాబు గారు, వాళ్ళ బాధితురాల తరపున ఉన్న అడ్వకేట్. ఆయన నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాను అంటూ హర్షసాయికి ఒక మెసేజ్ పెట్టాడు. సో ఇందాక వచ్చిన ఆడియో కాల్కి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చింది. అది కావాలని వాట్సాప్ కాల్ చేస్తే వాట్సాప్ కాల్ని ఇంకొక మొబైల్తో షూట్ చేసి, అది కాల్ రికార్డర్ యాప్ ద్వారా రికార్డ్ చేసిన ఆడియోలు కాదు అవి, వాట్సాప్ కాల్. అది వాట్సాప్ కాల్ని ఇంకొక మొబైల్తో షూట్ చేశారు. అది కూడా అడ్వకేట్ అంటున్నది ఏంటంటే, అది సినిమా స్క్రిప్ట్లో భాగంగా ఎలా ప్రేమికుడిని ఒక ప్రియురాలు ఎలా ఒప్పిస్తుందన్న విషయం మీద ఒక స్క్రిప్ట్ ఇచ్చి దాన్ని నువ్వైతే ఎలా చెప్తావు నీ లాంగ్వేజ్లో అని చెప్పముంటే ఆవిడ చెప్పింది అనేది అడ్వకేట్ చెప్తున్న విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, నాగూర్ బాబు గారు ఒక అంశాన్ని బట్టబయలు చేశారు. ఒకటి, మరొక యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి కూడా ఇందులో పాత్రధారి కాబట్టి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కొత్త విషయాన్ని ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి మరొక యూట్యూబర్, పాపులర్ యూట్యూబర్